నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. 11-11-11 యాదృచ్ఛికమో ఏమో గానీ 11 నెంబర్ వైసీపీని వెంటాడుతూనే ఉంది. 11 మంది సభ్యులు 11వ తేదీ వైసీపీ ఎమ్మెల్యేలు సభలో ఉన్న సమయం 11 నిమిషాలు. గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం రోజున కూడా 11 నిమిషాలే సభలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి అలాగే చేశారు. మిగతా రోజుల్లో ఎమ్మెల్యేలు ఎవరు సభకు రావట్లేదు. ఎమ్మెల్సీలు మండలికి వస్తూ ఉన్నా కూడా జగన్ ఆదేశాలతో వారు ఎమ్మెల్యేలని అనుసరించి సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఉన్న ఆ 11 నిమిషాలు వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళన చేశారు. సభ్యులతో కలిసి ఉదయం సభలోకి వచ్చారు జగన్. సభ ప్రారంభమైన 11 నిమిషాలకు బయటకు వెళ్ళిపోయారు. మిగతా సభ్యులందరూ జగన్ వెంట బయటకు వెళ్ళిపోయారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున బుధవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన 2 నిమిషాలకు ప్లకార్డులు పట్టుకుని వెళ్లి ఆందోళన చేయాలంటూ పార్టీ సభ్యులకు జగన్, ఆయన పక్కన కూర్చున్న బొత్స సైగలతో ఆదేశాలు ఇచ్చి వెల్లోకి పోడియం వద్దకు పంపారు. దాంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. ఇవేవి లెక్క చేయకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. బొత్స సత్యనారాయణ తన స్థానంలోనే నిల్చుని ప్లకార్డు పట్టుకుని నిరసన తెలియజేశారు. జగన్, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మినహా మిగతా సభ్యులంతా పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. పోడియం వద్ద ఆందోళన కొనసాగుతూ ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుగా ప్లకార్డును చింపి కాగితం ముక్కల్ని గవర్నర్ పైకి విసిరేశారు. 7 నిమిషాల పాటు నినాదాలు చేశాక వెనక్కి వచ్చేయండి, వెళ్ళిపోదాం అన్నట్లు జగన్ సైగలు చేశారట. బొత్స ఏదో చెప్పే ప్రయత్నం చేసినా జగన్ వినలేదట. సరిగ్గా 10 గంటల 11 నిమిషాలకు జగన్ తన సభ్యుల్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. అదేంటో మరి జగన్ను, వైసీపీని ఆ 11 నెంబర్ అలా వెంటాడుతోంది.